మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మా చీరాల. చీరాల. ఎన్ని రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు? ఎన్ని రోజుల నుంచా? పోయిన సంవత్సరం నుంచి ఇక్కడే ఉండ. ఏమన్నా ఇప్పుడు దాకా వజ్రాలు దొరికినాయి అన్న? అన్ని చిన్న చిన్నవి, పెద్ద ఏమి లేవు. చిన్నవి దొరుకుతున్నాయి. చిన్న చిన్నవి దొరుకుతాయి. కాస్ట్ ఎంత వస్తున్నాయి? మనం ఇంకా అమ్మలేదన్న. కన్ఫర్మేషన్ ఎలా చేస్తున్నారు మీరు వజ్రం అని? అది మెరిసిద్దిగా, మెరుస్తుంది. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఈ రాళ్ళు, ఇవి వజ్రం కన్ఫర్మ్ చేయగలరా మీరు? ఏది ఇది అట్ట వజ్రం అయితే? ఇప్పుడు మీరు ఇక్కడే ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటున్నారా? ఎంతమంది వచ్చారు మీరు చీరాల నుంచి? ఇద్దరమే. వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారా? అవును. ఇప్పుడు ఇలా పడుకొని చూస్తుంటే కనిపిస్తాయి అవి? కొనుక్కొని చూస్తాం కదా, దగ్గర చూస్తామే, మనకు అవపడదు కదా. ఇప్పుడు మీరు ఎలా ఇప్పుడు కానీ చిన్న చిన్నవి ఉన్నాయి, ఈ వజ్రాలని చెప్పేసి మీకు క్లారిఫై తెలిసిపోతుందా? తెలిసిద్దా? ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడడానికి ఎంత తీసుకుంటున్నారు డబ్బులు? ₹2 ఒక్కోదానికి. రోజుకి ఎన్ని రాళ్ళు ఎత్తుతాం? ఏరియా బారపోసి వెళ్తామే, పనికిరావుగా. అది 100 రాళ్ళలో ఒక రాయి ఊరుకోగలరు, సెట్ అయ్యిద్ది, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. అది. ఇప్పుడు మీరు ఏమైనా అమ్మారా? మరి సంవత్సరం కాలం నుంచి ఇక్కడే చేస్తున్నారు కాబట్టి. సంవత్సరం నుంచి చేరుతూనే ఉన్నాం, అద్దెలు కట్టి ఈ చేస్తున్నాం కానీ డబ్బులు అయితే ఏం రాలే. నాకు తెలిసినంత వరకు పనులు మానుకొని వచ్చే బదులు ఖాళీగా ఉండేటప్పుడు టైం పాస్ రావడం బెటర్. ఇది పనులు మానుకొని చేయకూడదు. అది. ఇప్పుడు మీరు ఈ రాళ్ళేనన్నా మొత్తం ఏరింది? ఇవి ఈ రాళ్ళు ఏమన్నా ఇప్పుడు ఉంటాయంటారా మీరు వజ్రంలో? ఉండొచ్చు, లేకపోతే మీకు మనకి ఇంకా దొరకలే.